మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ పరిధి ఫాక్స్ సాగర్ పక్కనే ఉన్న వెంకటేశ్వర ఫ్లాట్స్ అసోసియేషన్ కు సంబంధించిన 406 ఫ్లాట్లు నీట మునిగాయని ఆందోళన చేసిన ఫ్లాట్ యజమానులు తాము 406 మంది 1994 సంవత్సరంలో కొంపల్లి గ్రామ పంచాయతీ పరిధి అప్పటి గ్రామ నిబంధనల ప్రకారం ఫ్లాట్లు కొనుగోలు చేశామని కొంపల్లి 1994లో వెంచర్ ప్రారంభం 2020 వరకు కొనుగోలు అమ్మకాలు జరిగాయని మాకు వెంకటేశ్వర ఫ్లాట్స్ అసోసియేషన్ కు కరెంటు బిల్లులు LRS 32 మందికి రెగ్యులర్ అయ్యాయి. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు లేవనెత్తుతున్నారని ఆందోళన చేశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో డ్రైనేజీ పైప్ లైన్ లో వెళ్లాల్సిన డ్రైనేజీ నీరు మా ఫ్లాట్ల మీదుగా నేరుగా చెరువులోకి వెళుతున్నాయని దీంతో ఫాక్స్ సాగర్ పక్కనే ఉన్న వెంకటేశ్వర ఫ్లాట్స్ అసోసియేషన్ కు సంబంధించిన 406 ఫ్లాట్లు నీట మునిగిపోయాయని డ్రైనేజ్ ని పైప్ లైన్ లోకి వదిలి తమ ఫ్లాట్లను ఫాక్స్ సాగర్ చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తూ హైడ్రా అధికారులు పట్టించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎవ్రీథింగ్ మేము మెన్షన్ చేశాము. ఆయన కూడా అన్ని చదివాడు. చదివి 45 నిమిషాలు టైం ఇచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. సార్ ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్లీజ్ మేము ఎప్పటి నుంచో అన్ని సబ్మిట్ చేశాం సార్. డాక్యుమెంట్ లెటర్ కూడా ఉంది. మొత్తం డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము. మొన్న 45 నిమిషాలు మాకు టైం ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. 1970 నుంచి మొత్తం మ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి మీ అసలు FTL వస్తుందా, ఎంత భాగం వస్తుంది, ఎంత రాదు అన్ని క్లియర్ చేసుకుని మిమ్మల్ని మళ్ళీ ఒకసారి పిలిచి మీతో మీటింగ్ పెట్టి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాడు. ఇంత లోపలనే ఈ కథ రామారావు చేశాడు. కావాలని దీన్ని వాటర్ పని చూపించి అక్కడ హైడ్రా కమిషనర్ దగ్గర సార్ ఇక్కడ ఇరిగేషన్ కట్ట తెచ్చేసాడు. అఫీషియల్ గా ఇది 2 కోట్లు పెట్టి 6 ఫీట్ విడ్త్ ఇదేంటి పైప్ లైన్ కట్టినాక కూడా గవర్నమెంట్ అటు వదలకుండా దాన్ని ఆపేసి ఇటు వదులుతున్నారు. ఇందులో డ్రైన్ వాటర్ కాకుండా వర్షము డ్రైన్ 2 వాటర్ మొత్తం మా కార్లకి వెళ్ళిపోతున్నాయి. సార్ ఇంకో పాయింట్ సార్, గవర్నమెంట్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఫామ్ చేసి డిపార్ట్మెంట్ ఇంకొకటి పట్టా ల్యాండ్స్ అండి బిలాంగ్ టు 124 R2U, 125 R2U, 126 R2E. ఈ సర్వే నంబర్స్ లో మా ప్లాట్లు 406 ప్లాట్స్ ఉన్నాయండి. ఈ 406 ప్లాట్స్ గత 1990 నుండి 2015 వరకు పర్ఫెక్ట్ గా 100 హౌసెస్ కట్టుకున్నామండి. 100 rooms are constructed and electricity bill 3 phase meters 11 numbers, single phase meters 60 numbers. అన్ని కనెక్షన్స్ ఎలక్ట్రికల్ పోల్ చూడొచ్చు సార్ మీరు. అన్ని ఫ్రమ్ గవర్నమెంట్ అప్రూవల్. ఆల్ ఎలక్ట్రికల్ పోల్స్ హావ్ బీన్ లేడ్ టు ద కార్నర్ ఆఫ్ 406 ప్లాట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి FTL అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఏమీ లేదండి, 0 FTL. In 2015 when the Telugu government was in ending stage, FTL అని ఎవరో పుకారా లేపినరు. దాని మూలంగా some higher authorities and higher officials, higher MLAs and MPs have came to the subject and they have started this as FTL andi. Mariyu complete high rise buildings from Cine Planet to this area, it is 2.5 kilometers. Complete drainage system is diverted into our plots andi. Complete diverted. And these plots have been purchased by teachers. అందరూ టీచర్స్, దీంట్లో అందరూ టీచర్లు, హెడ్ మాస్టర్లు, ఆల్ వీకర్ సెక్షన్ ఎంప్లాయీస్ అండి. ఈ 406 ఎంప్లాయీస్ డిఫరెంట్ కమ్యూనిటీస్ కి చెందిన వారు సార్. అందరూ ఇక్కడ వచ్చి ఆర్మూర్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ అండ్ నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే సార్. అందరూ వచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కున్నారు సార్. వాళ్ళు కట్న కానుకల విధంగా అందరు ఏజ్ అబౌవ్ 60 ఉన్నారు. వాళ్ళు కట్న కానుకల విధంగా వాళ్ళ మన్మరాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి గొడవ పడుతున్నారు. ఇది పరిస్థితి అండి. ప్లీజ్ దయచేసి మీరు ప్రెస్ మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి రామారావు గారికి కాల్ చేస్తే దీని వెనకాల పెద్దవాళ్ళు వస్తుంది, మీరు ఏం చేయలేరు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, ఇదైతే ఇట్లానే కొనసాగుతుందని ఆయన సీరియస్ గా చెప్తున్నాడు. రామారావు గారు రామారావు గారు మేము ఇలాగే చేస్తాం. కావాలని ఆయన మా మీద కక్ష కట్టినట్టు చేస్తున్నారు సార్. ఎప్పుడు ఆయన చేస్తున్నారు, కావాలని అన్ని చేస్తున్నాడు ఆయన. FTL ఇంత ముందు FTL లేదని హైయర్ అథారిటీస్ ఉన్నారని చెప్పారు సార్. 6 ఫ్లాట్స్ వాళ్ళంతా సఫర్ అవుతున్నారు బాగా.
వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోయింది. వాటర్ మొత్తం మళ్ళీ వాటర్ వదిలేసి మొత్తం సఫర్ చేసేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ అంతా కలిపితే ప్లాట్లు ఎట్లా వస్తాయి సార్? ఏదో రూపాయి కూడబెట్టుకొని మేము ప్లాట్లు కొనుక్కున్నాము. మా పిల్లలకి ఇచ్చుకుంటాం, కట్నాలకు నుంచి ఇచ్చాము. ఇప్పుడేమో సఫర్ అయిపోతున్నారు సార్. వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఊరుకుంటారా సార్? ఇదేమో మొత్తం డ్రైనేజ్ అయి కూర్చుంది సార్. ఈ ఫ్లాట్ల గురించి కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలి సార్. ఫ్లాట్స్ ఓనర్స్ కలిసినప్పుడు అతను వచ్చి సర్వే చేశాడు సార్. ఇక్కడ సర్వే చేసి అతనే చెప్పాడు క్లియర్ గా, మేము ఈ తూమ్ కడుతున్నాము, ఈ తూమ్ కడుతున్నాము. యూ గివ్ పర్మిషన్ టు ఫ్లో 3 months ఇంటూ అవర్ ప్లాట్. ఇక్కడే మేము ఇదే పొజిషన్ లో మేము ఇచ్చున్నాం పర్మిషన్. మా ప్లాట్ లోకి మూడు నెలలు నీళ్లు పంపించుకోండి సార్, మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి మేము కూడా సహకరిస్తామని మేము వాళ్ళకు యాక్సెప్టెన్స్ ఇచ్చి కట్టించాం సార్. ఇది ఇప్పుడు వచ్చేసేసి అదే రామారావు, ద సేమ్ కల్ప్రిట్ రామారావు వచ్చి ఇప్పుడు కూలగొట్టేస్తున్నాడు సార్. కూలగొట్టి వెళ్ళిపోయాడు వెన్ నో బడీ వాజ్ హియర్. కట్టాము, ఈ పవర్ బిల్ కట్టింది ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాము, తర్వాత ఎల్ఆర్ఎస్ కూడా ప్రతి ప్లాట్ కి మేము కట్టినాము. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ కూడా 45 మందికి శాంక్షన్ అయిపోయింది సార్. ఆ శాంక్షన్డ్ పర్సన్స్ హావ్ పేడ్ 50 to 60,000 ఈచ్. లాస్ట్ 2 months బిఫోర్. ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన దాంట్లో కూడా ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కి కొందరికి వచ్చిన ప్లాట్ ఓనర్స్ కి 45 వాళ్ళు కూడా 80% 90% గవర్నమెంట్ అమౌంట్ కట్టమన్నారు కదా, ఆ అమౌంట్ కూడా కట్టారు క్లియరెన్స్ కోసం. ఇవన్నీ జరుగుతున్నాగా రామారావు వచ్చేసి ప్రతిసారి ఇది ఫస్ట్ టైం కాదు, ఒక 10 times అయింది. రామారావు మేము కట్టాలి, ఆయన వచ్చి తోడేసేయాలి. మొత్తం చిన్న వాటర్, వర్షం వాటర్ కి మాకు ప్రాబ్లం లేదు. ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తము 100% డ్రైనేజ్, దూలపల్లి కొంపల్లి 100% డ్రైనేజ్ మొత్తము మా 406 ప్లాట్లలో కలిపేశారు. ఇప్పుడు అదొక పెద్ద చెరువులా అయింది. దీన్ని చెరువులా చూసి ఫాక్స్ సాగర్ కి ఈక్వల్ చేసి దీన్ని FTL చేద్దామని ప్లాన్ లో ఉన్నారు. ఇంకో విషయం సార్, నారాయణ గారు కమిషనర్ గారికి 11-12 మధ్యలో వెళ్ళాం సార్. 1 o'clock అపాయింట్మెంట్ ఇచ్చాడు సార్. 1 o'clock వెళ్ళి కమిషనర్ గారికి చెప్పామండి. ఇది ప్రతిదీ చెప్తే ఈ టోల్డ్, ఆయన ఏం చెప్పాడంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ కి సంబంధం అండి, నాకు సంబంధం లేదు, అయినా కూడా నేను తీసుకుంటాను అని లెటర్ తీసుకున్నాడు సార్. ఆయన ఏం చెప్పాడంటే ఇదంతా FTL, ఇది సమస్య లేదు, ఇది నాకు నిన్న TPO గారు కూడా వచ్చాడండి అక్కడికి. TPO లేడీ వచ్చిండ్రు ఇక్కడికి ఈ సైట్ కి. మేము చెప్పాము కూడా రామారావుతో పాటు, మీ TPO కూడా వచ్చిందంటే, TPO ఎందుకు వచ్చిందంటే అతను ఎక్స్ప్లెయిన్ చేసి రంగస్థల్ గురించి అక్కడ మేము ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఏం సర్వే ఉన్నది అది చూసి రమ్మని పంపించామండి అని వాళ్ళతో కామెంట్ చేశాడండి. అలా చెప్పాడు అతను. ప్లాట్స్ అసోసియేషన్ మెంబర్స్ అండి. మా కన్సర్న్ మేము 90s లోనే మేము ఈ ప్లాట్స్ కొనుక్కున్నాం. 400 ఫ్యామిలీస్ అండి, 406 ప్లాట్ ఓనర్స్. మేము మాకు అప్పుడే అన్ని వ్యాలిడ్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది. దాని తర్వాత వ్యాలిడ్ ఏవేవని మా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, మాకు ఎలక్ట్రిసిటీ లైన్స్ పడ్డాయి, రూమ్స్ కూడా కట్టుకున్నాం. మాకు ఎప్పుడేం ఆబ్జెక్షన్ లేదు. మధ్యలో లాస్ట్ 10 years నుంచే ఈ FTL అని అదని తీసుకొస్తున్నారు. మళ్ళీ మొన్నటి వరకు ప్రతిసారి ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. సో మాకు ఈ మధ్య లాస్ట్ వీక్ మేము హైడ్రా రంగనాథ్ గారిని కూడా కలిసినాము. ఆయన కూడా మాకు ఒక భరోసా ఇచ్చిండు, మాకు న్యాయం చేస్తామని. 1970 నాటి అవి మ్యాప్స్ కూడా అవి చూసుకొని మళ్ళీ డిమార్కేషన్ చేస్తాము, తర్వాత మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవుతాము అని చెప్పి మాకు ఒక ఫైనల్ గా ఒక వర్డ్ ఇచ్చిండు అతను. కానీ ఈ ప్రతిసారి రామారావుని ఇరిగేషన్ రిటైర్డ్ అయ్యి ఆయనకి ఏ హక్కు ఉన్నదో మాకు అర్థమైతలేదు అసలు. ఆయన వచ్చి ఇక్కడ అఫీషియల్ గా ఇప్పుడు అక్కడ నుంచి పైనుంచి వచ్చే డ్రైనేజ్ సేవేజ్ వాటర్ పైప్ లైన్ మొత్తం ఇటు కనెక్ట్ చేసి గవర్నమెంట్ కోట్లు ఖర్చు పెట్టి 6 feet టాల్ ఉన్న పైప్ లైన్ ఖర్చు పెట్టి అదంతా ఆడ వరకు వేసిండ్రు, కట్ట కింది వరకు. అఫీషియల్ గా మొత్తం అంత బాగానే ఉంది. 2 days బ్యాక్ వరకు. 2 days బ్యాక్ ఆయన వచ్చి, ఆయన ఫోటో కూడా ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర, రామారావుది, ఇక్కడ నిల్చొని JCB పెట్టి ఆ కట్ట దించేసి మా ప్లాట్లలో నీళ్లు వదులుతున్నాడు. ఏది డ్రైనేజ్ వాటర్. గవర్నమెంట్ అనేది లేక్ ప్రొటెక్షన్ గురించి లేక్ ప్రొటెక్షన్ కమిటీస్ ఫామ్ చేసింది. ఎన్నో విధాలుగా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది లేక్స్ ని ప్రొటెక్ట్ చేద్దామని. రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి హైడ్రా తీసుకొచ్చిండ్రు. లేక్స్ ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి పైనుంచి వచ్చే ఫిల్తీ వాటర్, ఏది డ్రైనేజ్ వాటర్ మొత్తం మళ్ళీ లేక్లు ఎట్లా కలుపుతారు మీరు? అది కూడా అఫీషియల్లీ ఒక రామారావు అని అసిస్టెంట్ ఇంజనీర్, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన రిటైర్డ్ అయ్యిండు. ఆయనకి ఏం హక్కున్నదో వచ్చిండు JCB బట్టి. మరి ఆయన కూడా ఫోటో తీసుకుంటూ వెనకాల ఉన్న కట్ట మొత్తం తెంచేసిండు. ఇప్పుడు ఫాక్స్ సాగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్స్ అండి. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ తర్వాత ఫాక్స్ సాగర్ ఈజ్ ద ఇంపార్టెంట్ లేక్. ఆ లేక్ లోకి మొత్తం కోంపల్లిలో ఉన్న ఏరియాలు ఉన్న మొత్తం డ్రైనేజ్ మొత్తం దీంట్లో కలుపుతున్నారు. ఇప్పుడు హై రైజ్డ్ బిల్డింగ్స్ కంప్లీట్లీ. ఇదేంటంటే